దుప్పట్లో చిందులేస్తున్నాడు. అబ్బా అదే నానా అలా తనేసావు. లేకపోతే దుప్పట్లో బ్రేక్ డాన్స్ ఆడుతున్నావు నానా? అది కళ్ళ నానా, కల్లో ఇద్దరు అమ్మాయిలు ముద్దు ముద్దు అని తెగ వంట పడిపోతున్నారు. వద్దు వద్దు అని పరుగులు తీసావు అంతేగా చెప్పావు నానా. ఆడదంటే ఆట మామలాగా పేల్తావుగా నానా. నీ సంగతి తెలిసిందేగా. ఆఫీస్ కి టైం అయింది, తగలడు. అమ్మా ఏంటమ్మా, నాకొక బూస్ట్. రెడీ. ఏమో ఇవాళ నాకు కూడా బూస్ట్. ఈ వయసులో మీకు బూస్ట్ ఎందుకండి, వేస్ట్. ఏంటి బ్యూటీ టిప్స్ గురించా? ఓకే అలాగా. నా ల్యాప్టాప్ ఇక్కడ చూసావా? పోరా, అక్కడే ఇక్కడ ఉంటుంది, వెతుక్కో. సరే చూస్తాను. బెల్లు మోగుతుంది, చూడొచ్చు కదా. పోరా, వెళ్ళి చూసుకోపో. బాయ్. ప్లీజ్ అనే మంచి ప్రోగ్రామ్ వస్తుందనే టీవీలో, బ్యూటీ ప్రోగ్రామ్. ఏంట్రా? ఇదిగో కర్మరా బాబు. అద్రిందా? గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ ఛాయా. యా టెల్ మీ. నా దగ్గర ఉంది ఓ మాయా. ఈ దగ్గర ఉండదు అదే కదా, విషయం ఏంటో చెప్పు. సారీ సార్, నేను మాట్లాడేది మా మాయా సోప్ గురించి. ఒక్క స్నానంతో మీ ఒంట్లో ఉన్న దుర్వాసనలన్నీ మటుమాయం చేస్తుంది మా మాయా. మా ఒంట్లో దుర్వాసనే రావట్లేదు కానీ ఛాయా, ఇదిగా వెళ్ళి ఇంకెక్కడైనా చూపించి నీ మాయా. ఎలా పొద్దున్నే వచ్చేస్తారు ఎగేసుకుంటూ. స్నానం చేసే మొహమేనా? మా టిఫిన్ పెట్టు, ఆఫీస్కి వెళ్ళాలి. ఒరే ఏమైనా నీ పద్ధతి మార్చుకోవాలరా. చిన్నప్పుడు గురిగింజతుండేది, ఇప్పుడు గుమ్మడికాయ అంత అయింది. ఏంటిది? తిక్కరా తిక్క. నిన్ను కోర్తేనా? అయినా ఆడవాళ్ళంటే అంత కోపం ఏంట్రా? వాళ్ళని ఏదో ఒకటి అంటేనే గాని నీ నోరు ఊరుకోదా? అమ్మా నువ్వు ఏమన్నా చెప్పు, నువ్వు ఇది తప్ప ఈ ప్రపంచంలో ఆడవాళ్ళందరూ నాకు ఎలర్జీ. వాళ్ళని ఎంత తిడితే నాకు అంత ఎనర్జీ. ఎప్పుడూ ఏదో జరిగిందని ఇంకా అదే పట్టుకుని తిరుగుతావా? ఎప్పుడో ఏంటమ్మా, ఎప్పుడూ నా జీవితంలో ఇలాగే జరుగుతుంది. అప్పుడు 10th క్లాస్లో ఏం జరిగిందో తెలుసుగా? గుడ్ మార్నింగ్ సార్. లేరా ఏంట్రా ఇది? ఏమో సార్ నాకు తెలీదు. కాపీ గుర్తు తెలియదు అంటావురా? సార్ నాది కాదు సార్, ఈ అమ్మాయిదేమో సార్. ఏమ్మా ఈ స్లిప్ నీదే? నాది కాదు సార్. అమ్మాయిలు కష్టపడి చదువుతారా, మీ మగ మెదలు ఉన్నారు చూడు. ఒరే నాన్న, అదేదో యాక్సిడెంట్ గా జరిగింది, నువ్వు దానికి ఫిక్స్ అయిపోతే ఎలారా? యాక్సిడెంటల్ గా జరిగింది. మరి ఇంటర్లో ఆ స్వాతి సంగతి ఏంటి? లవ్ లెటర్. మీ ఫ్రెండ్ కిరణ్ కి ఇచ్చే. దానికి రిజల్ట్ ఏమైంది? ఇదిగో నాకన్నా 3 years చిన్నది. పడగా దీంతో కలిసి ఇంటర్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని ఆ అమ్మాయి తప్పంటే ఎలారా? తప్పంతా నాదా? నీకు అలాగే ఉంటుందమ్మా. ఆ రోజు డిగ్రీ చదివేటప్పుడు శ్వేత ఇంటికి పిలిచి ఏం చేసింది? తీసుకో. కామర్స్లో నీకు డౌట్ అడిగావు కదా. కామర్స్ గురించి పక్కన పెట్టి
కాసేపు కామ్గా ఉండరా. నాకు మాత్రం పాత ఏంటి? డాడీ, పవన్ గాడు కామర్స్ నేర్పిస్తానని. ఎరా కామసూత్రాలు నేర్పిస్తా. నవ్వండి, బాగా నవ్వండి. కొట్టింది నన్ను, నొప్పులు నాకు, నవ్వులు మీకు. అమ్మో టైం అయిపోతుంది. బ్యాగి కోర్తేనా? చూడమ్మా. చెప్పు, చేస్తావా? నేను చెప్పిన మరి చేయకుండా చెప్పు. బాబు కాదురా, చీరకు పోరుకుంటా అంటే పక్కింటి పరమేశ్వరరావు గారితో పనికి మళ్ళీ సినిమాకి వెళ్తావా? ఈ రోజు అయిపోయాడు నా చేతిలో. పంకజం, ఇంకొక దెబ్బ నా ఒంటి మీద పడిందో చచ్చిపోతాలే. మీ పిన్నని సంపేస్తుందిరా, వచ్చి కాపాడరా. బాబాయ్, అరే మన ఇద్దరి మధ్యలో ఏ నా కొండిగాడు వచ్చినా వాడి కోట్ చేతిలో పెట్టేస్తాను. ఎనవరా, ఎలా చేతిలో అయిపోయావురా? చదువురా, చెప్పిన మాట ఎనవా? నా మాట నీకు లెక్కలేదా? అరే అయిపోయావు. ఇరిగిపోయినా సరే చేతులు ఇరిగింది. ఇవాళ నువ్వు నేను తేలుతాం. ఆగరా. భగవంతుడా, మగవాళ్ళకి ఏంటయ్యా ఈ కష్టాలు? ఛా, కర్మ. హాయ్, హలో, దిస్ ఇస్ పవిత్ర. మీరు వింటున్నారు మీ ఫేవరెట్ స్టేషన్ 1.1 రేడియో సిటీ. ఎఫ్ఎం అంటే రేడియో సిటీ. మరి ఇవాల్టి జోక్లోకి వెళ్తే ఓ ప్రేయసి తన ప్రియుడితో చెప్తోంది, డార్లింగ్ ఈ వీక్ అంతా సినిమాకి వెళ్దాం, నెక్స్ట్ వీక్ అంతా షాపింగ్కి వెళ్దాం. ఆ మాటతో కంగుతున్న ప్రియుడు, ఆ నెక్స్ట్ వీక్ మనం గుడికి వెళ్దాం డార్లింగ్ అన్నాడు. ఆమె ఎందుకని అడగా, మెట్లపై కూర్చొని అడుక్కోడానికి అన్నాడు. జోక్ నచ్చితే నవ్వుకోండి, లేదంటే లైక్ తీసుకోండి. హియర్ ఇస్ యువర్ సాంగ్. ఏ స్వాతి, హాయ్. హాయ్. హే, హాయ్ పవిత్ర. గుడ్ మార్నింగ్ సార్. హలో, వెరీ గుడ్ మార్నింగ్. రామా పవిత్ర, రా కూర్చో. మొన్న ఫ్రైడే నువ్వు చెప్పిన జోకు మా ఆవిడికి చెప్పా. విరగబడి నవ్విందనుకో. థ్యాంక్ యూ సార్. మరి ఈ రోజు ఏం జోక్ చెప్తున్నావు? పొద్దునే జోకులేంటి సార్? అవతల నాకు చాలా పనులున్నాయి, వస్తాను సార్. కూర్చో కూర్చో. ఏమైనా సరే ఈ రోజు జోక్ చెప్పాల్సిందే. సరే సార్. కొంతకాలం ఆనందంగా ఉండడానికి మందు తాగండి, ఎక్కువ కాలం ఆనందంగా ఉండడానికి ప్రేమలో పడండి, అసలు జీవితకాలం ఆనందంగా ఉండడానికి ఇవన్నీ మానేయండి. వస్తాను సార్, బాయ్. గుడ్ మార్నింగ్ పవన్. హే, గుడ్ మార్నింగ్. కూర్చో కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. పచ్చమ్మా. హే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? గుడ్ మార్నింగ్ సార్. పంచుడు అదలా మార్చేసి, ఓకేనా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏరా, పొద్దున్నే మొదలెట్టేసావా? పొద్దున్నే మొదలు పెట్టావు కదా, రాత్రి కంటిన్యూ చేస్తున్నాను. ఏడ్చావులే. నేను కాదు ఏడ్చింది, మీ బాస్ ఎండి గాడు నీ మీద సోడాలో గ్యాస్ లాగా బుస్సు బుస్సు అని బుస్సులే కొడుతున్నాడు. దేనికి? ఇట్రా రాయా. ఏం లేదు, 5 నిమిషాలు లేట్ అయింది కదా. ఏంటి 5 నిమిషాలకి? నిన్ను ఎక్కి తీయడానికి ఆడికి 5 నిమిషాలు చాలు. సరే వెళ్దాం. ఇట్రా. ఇటే మరి. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కడున్నారే ఫిగర్లంతా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా. ఇప్పుడు టైం ఎంత? సార్, మీ క్యాబిన్లో 10:05 అయింది సార్. నా క్యాబిన్లో టైం గురించి కాదు, నువ్వు ఆఫీస్ రావాల్సిన టైం ఎంత? సార్, 5 minutes లేట్ అయింది సార్. 5 నిమిషాలు లేటా? 5 సెకండ్లో ప్రపంచమే మారిపోతుందయ్యా. 5 నిమిషాల్లో ఒక అందమైన అమ్మాయిని పడేయచ్చు, ఆ అమ్మాయిని 5 నిమిషాలు హోటల్ తీసుకెళ్లొచ్చు, ఆ అమ్మాయి ఒప్పుకుంటే 5 నిమిషాలు అమ్మని చేయొచ్చు. అబ్బో, ఇవన్నీ చెప్తే నీకు అర్థం కాదు, కానీ చాలా చేయొచ్చు. మన రంగీలలాగా చీరలు కట్టొచ్చు, ఫోటోలు దిగొచ్చు, ఇంకా ఏదో చేయొచ్చు. ఇవన్నీ నీకు అర్థం కాదులే. వెళ్ళు. 5 నిమిషాలు లేట్కి అరగంట మురిగింది కుక్క, పిచ్చి కుక్క.